భాగవతంలో పోతన పరమభక్తితో కరాన త్రిశూలము ఉరాన ఎముకల పేరు శిరాన నెలవంక ధరించిన పరమశివుడికి శిరస్సు వంచి నమస్కరించాడు. నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపమైన తనను ఓం నమశివాయ అని భక్తితో స్మరిస్తే చాలు. జీవికి ముక్తి మార్గాన్ని ప్రసాదించే భోళాశంకరుడాయన. వేదాలు, శృతి, స్మృతులు, పురాణాలను ప్రప్రథమంగా శివుడే బ్రహ్మకు తెలిపాడని ప్రవచనకారులు చెబుతారు. మహాభారతం శాంతి పర్వంలో అష్టాదశ పురాణాల దశభిః కథ్యతే శివః అని పేర్కొంది. శతాధిక గ్రంథకర్త అయిన అయ్యప్ప దీక్షితుల వారు అతిచ పశుపతి సర్వదేవ ప్రకృష్ట, శివుడే సర్వదేవ ప్రకృష్టుడని నిష్కర్షగా చెప్పారు. శివభక్తి విశేషం ఎటువంటిదనే సందేహం ఉన్నవారు 4 ప్రశ్నలు వేసుకోవాలి. నేనెవరిని? ఎక్కడి నుంచి వచ్చాను? ఇక్కడ నా కర్తవ్యం ఏమిటి? శరీర పతనానంతరం నా ప్రయాణం ఎక్కడికి అని. అన్నింటికీ సమాధానం ఒక్కటే, శివుడు. సర్వం శివాత్మికం. అనేక సమస్యలు మనిషికి ఎదురైనా, ఎన్ని దేవుళ్లను ప్రార్థించినా ముక్తి కొరకు అవిభాజ్యమైన అర్ధనారీశ్వర తత్వాన్ని ఆశ్రయించాల్సిందే. కామదహనుడైన శివుడు పరమ వైరాగ్య సంపన్నుడు, జ్ఞానాశ్రయుడు. సేవలు, భోగాలు, ఆడంబరాలు, వైభోగాలు అనవసరం ఆయనకి. చెంబెడు నీరు, పిడికెడు మారేడు దళాలు, అనంతమైన అచంచలమైన భక్తి విశ్వాసాలు చాలు. మోక్షమిస్తాడు. శివా అంటే పిలిచావా అని ప్రత్యక్షమవుతాడు. ఏనుగు, పాము, సాలీడు వంటి ప్రాణులకే కాదు, గుణనిధి, తిన్నడు వంటి వారికి తన సాన్నిధ్యం కల్పించిన జంగమయ్య. మహావిష్ణువు సైతం తానెత్తిన అన్ని అవతారాలలో లింగార్చన తప్పనిసరిగా నెరవేర్చినట్లు గ్రంథాల్లో స్పష్టంగా ఉంది. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదనే లోకోక్తి తెలిసిందే. సంహారకర్త రుద్రుడు కంటికి కనిపించని కాలస్వరూపుడు. శివుడు లింగరూపాన పూజలందుకోవడానికి కారణమేమిటని ఋషులు సూతుణ్ణి ప్రశ్నించారు. అందుకైన శివుడొక్కడే పరబ్రహ్మస్వరూపుడు, నిష్కళుడు, నిరాకారుడు, సాకారుడు కూడా. కనుకనే రుద్రుడు లింగాకారాన మూర్తి రూపంలో కూడా పూజలు అందుకుంటున్నాడని సమాధానం ఇచ్చాడు. శివుడు వివరించిన 5 జగత్కార్యాలున్నాయి. అవి సృష్టి, స్థితి, లయ, తిరోభావం, అనుగ్రహం. పంచభూతాత్మకమైన ప్రకృతికి ఆధారభూమిగా నిలిచి చైతన్య స్వరూపుడుగా శివుడు పై 5 కృత్యాలను నెరవేర్చుతుంటాడు. జ్ఞానసిద్ధి కోసం ఓంకార మంత్రాన్ని జపించమంటారు పండితులు. ఓంకారం ప్రప్రథమంగా శివయ్య ముఖం నుంచే పుట్టింది. పరమశివుడు వాచ్యుడు, అంటే ప్రతి ఒక్కరూ కోరుకుని చేరుకోదగిన గమ్యం, అక్కడికి చేర్చే సాధనం అంటే వాచకం పంచాక్షరీ మంత్రం. ఎక్కడ ఈ మంత్ర జపం జరుగుతుందో అక్కడ శివుడు ఉంటాడు. ఈ మంత్రోపాసనతో సర్వసిద్ధులు లభిస్తాయి. తుదకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అదే శివతత్వం. దీని శ్రీ భూమిడిపాటి గౌరీశంకర్ గారు రాశారు. ఆయనకి నమస్కృతులు. సతతం శివనామస్మరణ భవబంధాల నుంచి విముక్తిని, సంసార సాగరాన్ని దాటి తరించే ముక్తి మార్గాన్ని చూపి తరింపచేసే మంత్ర గుళిక పంచాక్షరీ మంత్రం. జపించడం, ధ్యానించడం, స్తోత్రపారాయణ చేయడం సాధనాలు. ఇహపర సుఖాలనిచ్చే దివ్య మంత్రం శివమంత్రం.